ముఖ్య నేతలు గోడెక్కి కూర్చున్నారు. టైం చూసుకొని దుంకేందుకు రెడీ అవుతున్నారు. పార్టీ మారాలన్న ఆలోచన బలంగా ఉన్నా ఇప్పటికిప్పుడు కండువా మారిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న డైలమాలో కొందరున్నారు. ఇన్నాళ్ళు బద్ద శత్రువులుగా ఉన్న నేతలతో చట్టాపట్టాలేసుకొని తిరగలేమని కొందరు మనసు మార్చుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల దాకా చూద్దాం, అప్పటికీ సిచ్యువేషన్ మారకపోతే అప్పుడు చూద్దాం అని గోడకు నిచ్చెనేసి పెట్టుకున్నారు. ఇంతకీ ఎక్కడిది జంపింగ్ల కహాని? ఎవరా నేతలు? టైం కోసం వెయిట్ చేస్తున్నారా? గోడ దూకేందుకు సిద్ధమయ్యారా? ఆదిలాబాద్ జిల్లాలో అలజడి. తాజా మాజీలతో సమంగా మారి జోరు మీదుంది ఆదిలాబాద్ జిల్లా రాజకీయం. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలకు సమన్యాయం జరిగిందక్కడ. అయితే పార్లమెంటు ఎన్నికల్లో వార్ వన్ సైడ్ చేయాలన్న వ్యూహంతో ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకు తగ్గట్టే అధికార పార్టీ పావులు కదుపుతుండటంతో నేతలు జారిపోకుండా చూసుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు నిఘా కొనసాగిస్తున్నాయి. ఇదిగో ఫలానాయన మా పార్టీలో చేరబోతున్నారు, ఇదిగో సాక్ష్యం అంటూ పర్సనల్ గా కలిసిన ఫోటోలను బయటపెడుతూ మైండ్ గేమ్ ఆడుతోంది అధికార పార్టీ. దీంతో అలర్టైన విపక్ష పార్టీల నేతలు ఎవరూ కండువాలు మార్చకుండా కట్టడి చేసుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మున్సిపాలిటీల్లో ముసలం మొదలైంది. మొన్నటిదాకా విపక్ష పార్టీ కౌన్సిలర్లను చేర్చుకొని బీఆర్ఎస్ చేతిలో ఉన్న మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంది కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల మీద ఫోకస్ పెట్టిన హస్తం పార్టీ ఈసారి నియోజకవర్గ జిల్లా స్థాయి నేతలపై గురిపెట్టి తెర వెనుక ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసిందనే ప్రచారం మొదలైంది. దీంతో అధికార పార్టీ ముఖ్య నేతలను రహస్యంగా కలిసినా వెంటనే సమాచారం లీక్ అవుతుండడం కొందరు నేతలను కలవరపెడుతోంది. మరోవైపు కొందరు నేతలు ఈ దాగుడు ముతలెందుకు, పార్టీ మారితే పోలా అనుకుంటున్నారు. అధికార పార్టీతో ఉంటేనే 4 పనులవుతాయన్న అభిప్రాయంతో ఉన్నారు. అయితే తమంతట తామే బయటపడకుండా మనసులోని మాటని అనుచరులతో లీక్ చేస్తున్నారట కొందరు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, సిర్పూర్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన నేతలు అదే మూడ్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. పైకి మాత్రం కండువా మార్చే ప్రశ్నే లేదు, పార్టీలోనే కొనసాగుతామని చెబుతున్నా లోపల మాత్రం అధికార పార్టీ నుంచి పిలుపు రాకపోతుందా అని వెయిటింగ్ లో ఉన్నారట కొందరు. మరికొందరేమో అధికార పార్టీ నేతలు టచ్ లోకి వచ్చినా ఇప్పుడు కాదు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూద్దామని సమాధానమిస్తున్నారట. పదవులు కాపాడుకోవడానికి అధికార పార్టీలోకి వెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేసిన ఇంకొందరు కనీసం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరితే రాజకీయంగా సేఫ్ అన్న ఆలోచనకొస్తున్నారట. బీఆర్ఎస్, బీజేపీలోని కొందరు కీలక నేతలు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రాగానే హస్తం గూటికి చేరిపోతారనే ప్రచారమైతే ఆదిలాబాద్ జిల్లాలో జోరు మీదుంది. చూడాలి మరి ఎన్నికల సైరన్ మోగేలోగా ఏ లీడర్ ఏ కండువా కప్పేసుకుంటాడో, ఎటువైపు గోడ దూకేస్తారో.